ప్రపంచ చరిత్రలో ఎవరికి కూడా ఇదిగో ఏ అవతార పురుషుడి వర్ధంతి గురించి కూడా మనం వినం. వారి వర్ధంతిని పండుగగా కూడా మనం జరుపుకోవడం చూడం. కేవలం ఒక్క యేసుక్రీస్తు మరణదినం మాత్రమే పండుగైంది. చాలా సార్లు ఒక చెడు జరిగితే దాన్ని బ్లాక్ డేగా మనం చేస్తాం. కానీ బ్లాక్ ఫ్రైడే కాకుండా ఇది గుడ్ ఫ్రైడే అయింది. అసలే దీని వెనుక ఎందుకు ఇది గుడ్ ఫ్రైడే అయింది అనేది కొన్ని విషయాలు మీరు తెలియజేస్తారా? తప్పకుండా. చాలా మంచి ప్రశ్నతో ఆరంభించారు మీరు. ఇది సహజంగా లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న సంస్కృతుల గురించి, మానవ సెంటిమెంట్స్ గురించి తెలుసుకున్న వారికి తప్పకుండా ఉత్పన్నమయ్యే ప్రశ్న. మరణం ఎవరికైనా కూడా ప్రీతికరమైంది కాదు. ఇష్టంగా ఎవరు మరణాన్ని చూడరు. మన దేశంలో అయితే మరణాన్ని చాలా అపశకునంగా, అశుభంగా ఎంచుతారు. సావు, మరణం ఇలాంటి మాటలు పెదాల పైన అవి తారసలాడడం కూడా ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి సంస్కృతి. అందుకనే ఎవరైనా మన ఆప్తులు చనిపోతాను అన్నట్టుగా నిర్లిప్తంగా మాట్లాడినప్పుడు, వైరాగ్యంతో మాట్లాడినప్పుడు కానీ మనం వెంటనే నోరు మూసేయడం, లేకపోతే ఎవరైనా పోయినప్పుడు వాళ్ళు చనిపోయారు లేకపోతే మరణించారు అన్న పదాలు వాడకుండా వాళ్ళు పోయినటువంటి విషయాన్ని మనం కమ్యూనికేట్ చేస్తుంటాం చాలాసార్లు. నిజానికి మరణం మానవుడికి చాలా బాధాకరమైంది, విషాదకరమైంది, ఎంతో వేదన కలిగించేది. అంచేత మనము ఎక్కడైనా సరే, ఈవెన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మూవీ తీస్తే అందులో హీరో మరణిస్తే ప్రేక్షకులు దాన్ని అంగీకరించలేని పరిస్థితి. అలాగే పాత కథల్లో కూడా మరణం గురించినటువంటి ప్రస్తావన లేకపోతే దాని ప్రాచుర్యం మనకి చాలా మంది లెజెండ్స్ స్టోరీస్ లో, అవతార పురుషుల స్టోరీస్ లో కూడా మనకి కనపడదు. చరిత్రలో కొంతమంది అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, అరిస్టాటిల్ లాంటి వాళ్ళ మరణాల గురించి మనం వింటాం కానీ ప్రజల గుండెల్లో సెంటిమెంట్ అయిపోయినటువంటి వ్యక్తుల గురించి వచ్చినప్పుడు మాత్రం మరణం గురించినటువంటి ప్రస్తావన కానీ, దాని గురించినటువంటి ఏ రకమైనటువంటి ఆచారం కానీ, పండుగ కానీ మనం చూడం. అయితే వీటన్నిటికీ భిన్నంగా అభూతో నభవిష్యతి అన్నట్టు మానవ సంస్కృతిలో ఎక్కడ ఎప్పుడు మనకి కనివిని ఎరుగినట్టు యేసుక్రీస్తు వారి మరణం ఒక అద్భుతమైన పండుగగా పరిణమించింది. ఇంకా చెప్పాలంటే ఆ మరణాన్ని మంచి మరణంగా, ఆ దినాన్ని, మరణ దినాన్ని శుభదినంగా, అందరి ఆలోచనలకు, సంస్కృతులకు, పద్ధతులకు, సెంటిమెంట్లకు భిన్నంగా దాన్ని గుడ్ ఫ్రైడే అని నామకరణం చేయడం, లేకపోతే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం అని పిలవడం చాలా విశేషం. ఇది ఏమిటి ఇందులో ఉన్న విశేషం? ఎందుకు యేసుక్రీస్తు వారి పుట్టుక దినమే కాకుండా మరణ దినం కూడా ఒక పండుగ పరిణమించింది అని అంటే యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పారు. గోధుమ గింజ చావకుండా కొత్త మొక్క రాదు, మొలకెత్తదు. కాబట్టి నేను చనిపోతేనే మీ అందరికీ జీవం ఉంది అని ఆయన నర్మగర్భంగా చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారి మరణం అందరిలాంటి మరణం కాదు. అదే సమయంలో అది అందరి కోసం మరణం అని మనం అర్థం చేసుకోవాలి. అది అందరిలాంటి మరణం కాదు, అది అందరి కోసం మరణం అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి మరణంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, మన మరణానికి, మిగిలిన వాళ్ళ మరణానికి, మిగిలిన వాళ్ళు పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించి, కొంతమంది సాధించకుండా, కొంతమంది గొప్పవాళ్ళై ప్రఖ్యాతిగాంచి, మొత్తం మీద మరణం దగ్గరికి వచ్చినప్పటికీ సామాన్యుడు, అసామాన్యుడు, పేదవాడు, గొప్పవాడు, మహాపురుషుడు, మామూలు పురుషుడు, అందరూ మరణం దగ్గర తల వంచాల్సింది. కానీ యేసుక్రీస్తు వారు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మరణించడానికే ఆయన జన్మనెత్తాడు. ఆయన మరణించడానికే పుట్టడం జరిగింది, ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకు మరణించవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, బైబిలు పాత నిబంధన, కొత్త నిబంధన 66 పుస్తకాల సమాహారాన్ని మనం గుదిగుచ్చి
అందులోని సారాంశాన్ని మనం ఆలోచన చేస్తే, మనిషి దేవుని చేత సృజింపబడిన దైవ స్వరూపం, దైవ పోలిక. అంటే దేవుని గుణగణాలు, అంటే దేవుడికి కూడా మనలాంటి శరీరం ఉంటదని కాదు, దేవుని గుణగణాలు, ఆయన స్వభావ లక్షణాలు, ఆయన సత్లక్షణాలు, చాలా వాటిని మనిషిలోకి పెట్టి మనిషిని దేవుడు స్వయంగా సృజించాడు తన పోలికలో, తన స్వరూపంలో. కాబట్టి భగవత్ స్వరూపులు మానవులు. అయితే అలా దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు చెప్పు చేతుల్లో ఉండడానికి, దేవుడి అధికారం క్రింద ఉండడానికి, దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి దేవుడిచ్చిన స్వేచ్ఛతోటే దేవునికి వెన్నుపోటు పొడిచి దేవునికి పాటు చేసిన మానవుడు. అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను ధిక్కరించి నీ చెప్పు చేతుల కింద నేను ఉండను అని బయటికి వచ్చిన మానవుడు తనకు తానే పాపం ఒడిగట్టుకున్నాడు. అందుకనే బైబిల్ చెప్తోంది ఆజ్ఞాతిక్రమం పాపం, దేవుడిని ధిక్కరించడం పాపం, దేవుడు గీసిన గీతను దాటడం పాపం, దేవుడు చెప్పిన పనిని చేయకపోవడం, అలక్ష్య పెట్టడం పాపం. కనుక దేవుడు చెప్పాడు చాలా స్పష్టంగా, పాపం వల్ల వచ్చే జీతం మరణం. మానవ చట్టాలని మనం ప్రపంచంలో ఎక్కడైనా సరే మానవ చట్టాలని అతిక్రమిస్తే అంతిమ శిక్ష మరణం. మానవులు రాసుకున్న చట్టాలని అతిక్రమిస్తేనే మానవుడు మరొక మానవుడికి అంతిమ శిక్ష మరణం అని పీనల్ కోడ్స్ లో రాసుకుంటే, మరి దైవ చట్టాన్ని ఈ మధ్య ఉరిశిక్ష కూడా వేశారు. ఉరిశిక్ష పడుతుంది ఇప్పుడు మనకి, అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. అఫ్ కోర్స్ కొంతమంది ఉన్నారు క్యాపిటల్ పనిష్మెంట్, నిర్భయ కూడా ఈ మధ్య నిర్భయ విషయంలో వాళ్ళు ఇవేట్ చేయాలని చూశారు, కానీ ఇప్పటికీ ఉరిశిక్ష పడింది. బట్ ఈ ఇష్యూలో చాలా మంది సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారు కాబట్టి సంతోషించారు. బట్ ఈరోజు అధిక శాతం మంది క్యాపిటల్ పనిష్మెంట్ కి వ్యతిరేకంగా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా అసలు అంతిమ శిక్ష మరణ శిక్ష అయినప్పుడు మానవ చట్టాల్లో దైవ చట్టాన్ని అతిక్రమించినప్పుడు ఖచ్చితంగా మరణశిక్ష సబబే. అయితే అది కేవలము శారీరకమైన మరణం కాదు, అది నిత్యమైన మరణం. ఇక్కడ మరణం అంటే మనము ఆలోచన చేయాలి. మరణం అంటే కేవలము విగత జీవిగా అయిపోవడం కాదు, ఎడబాటు, శరీరం నుంచి జీవాత్మ వేరుపడడం. ఈ ఎడబాటుని, ఈ వేరుపడడాన్ని మనం మరణం అన్నాం. అందుకని తెలుగులో కూడా మనం మాట్లాడేటప్పుడు పోయాడు అంటాం. ఆ పోయిన తర్వాత ఆ దేహాన్ని పార్థివ దేహం అని, భౌతిక కాయం అని మనం సంబోధిస్తాం. ఆ వ్యక్తిగా చూడం, ఆ వ్యక్తి, సదరు వ్యక్తి భౌతిక కాయంగా, పార్థివ దేహంగా మనం చూస్తాం. అంచేత ఇది పాపం వల్ల కొని తెచ్చుకున్నాం. ఏమిటి ఎడబాటు? మొదటి ఎడబాటు దేవుడికి మనిషికి. ఎప్పుడైతే మనిషి దేవుడిని ధిక్కరించాడో దేవుడికి మనిషికి ఎడబాటు జరిగింది. అది మొదటి మరణం, ఆధ్యాత్మిక మరణం. ఆ తర్వాత అన్ని మరణాలు సంభవించాయి. బైబిల్ నిత్య మరణం గురించి కూడా మాట్లాడు. ఎవరైతే దేవుణ్ణి చివరి దాకా కాలదనుకుంటారో, దేవుణ్ణి ధిక్కరిస్తారో, మరణించే లోపు ఆయన తట్టు తిరగరు, వాళ్ళు ఆ తర్వాత కావాలనుకున్న వాళ్ళకి దేవుడు దొరకడు, వాళ్ళకి నిత్య మరణం, దాన్నే నిత్య నరకాగ్ని అన్నాడు. నరకం అంటే దేవుడు లేనితనాన్ని, దేవుడి లేమిని వాళ్ళు అనుభవించడమే, ఆ బాధను అనుభవించడమే. ద absence ఆఫ్ గాడ్, ద agony ఆఫ్ ద absence ఆఫ్ గాడ్. దేవుని యొక్క absence లో ఉండే యాగని. దేవుడు లేకపోతే మనిషి ఎలా విలవిల్లాడతాడు? ఎందుకంటే దేవుడే మనిషిని సృష్టించాడు, దేవుడే జీవానికి మూలం, దేవుడే జీవితానికి కర్త. కాబట్టి దేవుడు లేనప్పుడు ఆ జీవితం విలవిల్లాడుతుంది, ఇక్కడైనా నరకంలోనైనా సరే. ఇది అసలు విషయం. కనుక పాపానికి శిక్ష మరణం. అంచేత యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు, అంటే మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. అందరూ ఎందుకు మరణిస్తారు అంటే ఇది పెద్ద వ్యత్యాసం. ఎంత పెద్ద మహానుభావులైనా సరే, ఎంత పెద్ద మహాత్ములైనా సరే, పాపానికి కారణంగా మరణిస్తారు. ఇప్పటి వరకు మరణం గెలిచిన వాడు పలానా వాడు ఉన్నాడని ఎక్కడ ఏ శాస్త్రాల్లో కూడా, ఏ పుస్తకాల్లో కూడా లేదు. మనం రాసుకున్న పుస్తకాలే, వాటిల్లో ఎక్కడ లేదు. ఒక్క బైబిల్లోనే ఉంది మరణం గెలిచిన వాడి గురించి, యేసుక్రీస్తు వారి గురించి. కనుక మనందరము
మరణించడం మనకి తథ్యం. అంటే జాత మరణం ధ్రువం అన్నారు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. ఎందుకు? బైబిల్ చెప్తోంది ఆన్సర్, పాపం వల్ల. కానీ యేసుక్రీస్తు వారు పాపరహితుడిగా, జన్మతః కర్మతః పాపరహితుడిగా పుట్టి, పాపరహితుడిగా పెరిగి, పాపరహితుడిగా ఉండి, పాపాన్ని జయించిన వాడిగా నిరూపించుకొని ఆయన మరణములోకి ప్రవేశించాడు. ఎందుకనంటే ఆయన మనందరినీ మరణం నుంచి విడిపించడానికి మరణంలోనికి ప్రవేశించాడు. మరణం ఒక కొరకరాని సమస్య అయితే ఆ మరణాన్ని జయించాలి అంటే మరణానికి వెన్ను చూపించకూడదు, మరణాన్ని ఎదిరించాలి. కాబట్టి మరణంతో తలపడ్డాడు ఆయన సిలువ పైన. సిలువ మీదకి ఎక్కినప్పుడు యేసుక్రీస్తు వారు మానవాళి పాపమంతా ఆయన మీద పడింది. అందుకనే యోహాను అన్నాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక లోకమంతటి పాపం ఆయన మీద పడింది. కాబట్టి ఆయన మరణం లోక కళ్యాణం అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరో ఒక రాజుగారు తన భార్య కోసం పాటుపడితే అది లోక కళ్యాణం అయితే, మానవాళి అంతటి కోసం రారాజు, ప్రభువులకు ప్రభు, దేవాతి దేవుడు దిగి వచ్చి మానవ రూపం ధరించి చనిపోవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయం. మనం అందరం కూడా అవాక్కవడమే కాదు, దాన్ని చాలా అనుకోగా, దాన్ని చాలా వినమ్రంగా అంగీకరించాల్సినటువంటి సత్యం. అంచేత యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు 2 విషయాలుకి పునాది పడింది. ఒకటి, పాపం పోవడానికి పునాది పడింది. ఎందుకంటే పాపం పోవాలి అంటే ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రాయశ్చిత్తం జరగాలి అంటే రక్తం చిందించబడాలి. మనకి మన భారతదేశంలో కూడా కర్మయోగం మనం చేసినప్పుడు, కర్మ మార్గాన్ని అనుసరించినప్పుడు, పూర్వకాలంలో, వేదాల కాలంలో మనకి అశ్వమేధ యాగం, అజామేధ యాగం, గోమేధ యాగం, పురుషమేధ యాగం, ఇలా బలులర్పించే యాగాలు ఉన్నాయి. మేధ అంటే చంపడం, అశ్వాలను, గుర్రాలను, అజ అంటే మేకలను, గో అంటే గోవులను, తర్వాత పురుష అంటే అహాన్ని, మనిషిని కూడా బలి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో పాపం ఎందుకు బలి ఇవ్వాలి అని అన్నప్పుడు మనం ఆ ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడుకున్నప్పుడు లోతుగా మాట్లాడుకుందాం. కాబట్టి పాపము పోవాలి అంటే ప్రాయశ్చిత్తం జరగాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు దిగి వచ్చి పాపరహితుడిగా ఆయన సిలువ పైన మరణించడం వల్ల మనందరి పాపాన్ని మీద వేసుకునే దానికి మనం చెల్లించవలసిన శిక్షను ఆయన చెల్లించడం వల్ల మన స్థానంలో, మనలాగా, మనకు ప్రతినిధిగా, మనకు బదులుగా, మనందరి మానవాళి అంతటికీ బదులుగా ఆయన ఆ ప్రాయశ్చిత్తం చెల్లించడం వల్ల 2టికి పునాదులు పడింది. ఒకటి, పాప పరిహారం జరిగింది. పాప పరిహారం జరిగింది కనుక మరణ సంహారం కూడా జరిగింది. మరణం కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే పాపం వల్లనే మరణం వస్తుంది. కాబట్టి మరణానికి రూట్ కాజ్ అయిన పాపాన్ని తీసివేయడం వల్ల మరణం కూడా జయించడం జరిగింది. ఆయన ఎలా మరణం జయించాడో మనందరం ఆయన ఎందుకు విశ్వసించిన వాళ్ళందరూ మరణం జయిస్తారని యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు సోదరికి, లాజరుని ఇంకా మరణం నుంచి లేపక ముందు యేసుక్రీస్తు వారు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నీ చనిపోడు, చనిపోయినను అతడు తిరిగి బ్రతుకుతాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి పాపాన్ని, మరణాన్ని దునుమాడడానికి ఆయన మరణించాడు. కాబట్టి మిగిలిన అందరి మరణాలు పాపం వల్ల వచ్చిన మరణాలు కనుక అవి విషాద మరణాలు, అవి బాధపడవలసినవి, అవి నిజంగా అశుభాలేమో. కానీ యేసుక్రీస్తు వారి మరణం అన్ని అశుభాలని పోగొట్టేటువంటి శుభసూచకమైనటువంటి మరణం. పాపాన్ని పోగొడుతుంది, ప్రతి మలినాన్ని పోగొడుతుంది. కాబట్టి మరణాన్ని తీసివేస్తుంది. కాబట్టి అది శుభసూచకమైంది. అందుకనే గుడ్ ఫ్రైడేకి మనం ఏడవకూడదు. గుడ్ ఫ్రైడే బట్టి మనం సంతోషించాలి. ఎందుకంటే మన జీవితాల్లో వెలుగు నింపడానికే ఆయన సిలువలో మృతి చెందాడు, తిరిగి లేచాడని మనం అర్థం చేసుకోవాలి. సో అంచేత ఈయన ఒక్కటి మరణమే అందరి మరణాలని తీసివేస్తుంది కనుక, అందరి పాపాలని తొలగిస్తుంది కనుక అది శుభ శుక్రవారంగా, శుభ సూచకంగా, అది ఒక పండుగ దినంగా మరి పరిణమించింది అని మనకు అర్థమవుతుంది.
ఇంట్రెస్టింగ్ డౌట్ రావచ్చండి. ఎలా అంటే యేసుక్రీస్తు వారు దేవుడు అంటా ఉన్నారు. దేవుడికి మరణం లేదు. యేసుక్రీస్తు వారేమో సిలువ మీద మరణించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. లాజికల్ గా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడైతే మరణించలేదు. ఆయన సిలువ మరణించి ఉంటే దేవుడు కాదు. దేవుడు కాదు. అయితే ఆయన మరణించకుండా ఉండాలి, దేవుడై ఉండాలి. లేదా మరణించుంటే దేవుడు కాకుండా ఉండాలి. సంక్లిష్టమైనటువంటి ఒక పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నటువంటి విషయంగా అనిపిస్తోంది మనకి. కానీ యేసుక్రీస్తు వారి తత్వాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రశ్న చిక్కుముడి విడిపోతుంది. ఇలా యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తి, ఆయనలో రెండు స్వభావాలు ఉన్నాయి. ఒకటి దేవత్వము, ఇంకోటి మానవత్వం. మానవత్వం, దేవత్వం రెండు కలుసుకున్న చోట ఒక పరిపూర్ణమైన మానవత్వం, ఒక పర్ఫెక్ట్ హ్యుమానిటీ, ఒక పర్ఫెక్ట్ డివినిటీ, ఒక ట్రూ హ్యుమానిటీ, ఒక ట్రూ డివినిటీ, ఒక రియల్ హ్యుమానిటీ, ఒక రియల్ డివినిటీ కలుసుకున్న చోటు ఏంటంటే అది యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వమే. సో దీని థియాలజీలో హైపోస్టాటిక్ యూనియన్ అంటాం. యేసుక్రీస్తు వారు తనలో పరిపూర్ణ దేవత్వాన్ని, పరిపూర్ణ మానవత్వాన్ని ఇముడ్చుకున్నారు. యేసుక్రీస్తు వారు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినవాడు కాదు. అందుకనే ఆయన కావాలని కన్యక గర్భాన జన్మించడానికి కారణం ఏమిటంటే, ఒక ప్రధాన కారణం మనందరికి డిమాన్స్ట్రేట్ చేయడానికి, చూపించడానికి ఒక సత్యం మన కన్నుల ముందు ఆవిష్కరించడానికి. నేను కన్యక గర్భాన పుట్టాను అంటే మానవ అంశ వల్ల నేను పుట్టలేదు. దేవుడు మరియమ్మ గర్భాన్ని క్షేత్రంగా తీసుకుని అందులోకి ప్రవేశించాడు. అందుకని యేసుక్రీస్తు వారు తన పరిభాషలో మాట్లాడేటప్పుడు పలు సందర్భాల్లో నేను పుట్టానని మాత్రమే చెప్పలేదు, ఆయన నేను వచ్చాను అని పదే చెప్పాడు. అందుకనే యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు ఉన్నప్పుడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కానీ 2వ లైన్లో కుమారుడు ఇవ్వబడిన. ఉన్నదాన్నే ఇస్తాం అంటే కుమారుడు పుట్టక ముందు నుంచే ఉన్నాడు. కనుక చాలా మందికి ఉన్న అపోహ ఏమిటంటే, మరియమ్మకు పుట్టిన తర్వాత ఆయన కుమారుడు అని పిలువబడ్డాడను, కుమారుడు అయ్యాడని అనుకుంటారు చాలా మంది. దైవ కుమారుడే ఆ మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. కాబట్టి ఆయనలో ఎటువంటి మిశ్రమం లేకుండా, ఎటువంటి విభేదం లేకుండా, పరస్పర విరుద్ధత లేకుండా దేవత్వము, మానవత్వము సంపూర్ణంగా రెండు సంపూర్ణంగా ఆయనలో ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ 50-50, ఇట్ ఈస్ 100-100 ఆయనలో ఉండడం. కనుక యేసుక్రీస్తు వారిని ఎప్పుడు మనం అర్థం చేసుకున్నా ఈ రెండు కోణాల నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అంటే ఇన్ఫైనైట్, ఫైనైట్, దేవుడు ఇన్ఫైనైట్, మనిషి ఫైనైట్. ఒక పక్కన యేసుక్రీస్తు ఫైనైట్ గాను, ఇంకో పక్కన యేసుక్రీస్తు వారు ఇన్ఫైనైట్ గాను. దేవుడిగా చూసినప్పుడు ఆయన అనంతుడిగాను, మనిషిగా చూసినప్పుడు ఆయన పరిమితుడిగాను ఉన్నాడు. ఇన్ఫైనైట్, ఫైనైట్ మీటింగ్ పాయింట్ ఇప్పుడు మిస్టరీగా ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు వారు చాలా మందికి అర్థం కాలేదు. అందుకని యేసుక్రీస్తు వారి గురించినటువంటి అభివర్ణన, ఆయన గురించినటువంటి మాటలు, అనేకమైన సన్నివేశాలు వాక్యంలో సత్యవేదమైనటువంటి బైబిల్ గ్రంథంలో రాసినప్పుడు కొన్ని ఆయన మానవత్వం గురించి రాసినవి, కొన్ని ఆయన దేవత్వం గురించి రాసినవి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు అలిసిపోయారు, బావి దగ్గరకి వచ్చారు. ఆయన సుకారను ఊరిలో సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీని కలిశారు. దేవుడికి అలసట ఎలా వస్తుంది? యేసుక్రీస్తు వారికి దాహం వేసింది, శిలువ పైన దాహం వేసింది. ఆయన సమరయ ఊరికి వెళ్ళినప్పుడు కూడా మిట్ట మధ్యాహ్నం దాహం వేసింది. దేవుడికి దాహం ఎలా వేస్తుంది? యేసుక్రీస్తు వారు 40 దినాలు ఆయన పరిచర్యకి వెళ్ళక ముందు ఉపవాసం ఉన్నప్పుడు, ఆయన అరణ్యంలోకి వెళ్ళి ఆయన ఉపవాసం ఉండి వచ్చినప్పుడు ఆయన ఆకలి వేసింది ఆయనకి. మరి దేవుడికి ఆకలి ఎలా వేస్తుంది? యేసుక్రీస్తు వారు ఆదమరచి అలసిపోయి ఓడ అమరం పైన పడుకున్నారు సముద్రం పైన ప్రయాణం చేసేటప్పుడు ఒక సందర్భంలో. అప్పుడే గాలి తుఫాను రావడం జరిగింది అకస్మాత్తుగా. దేవుడు ఎలా కునుకుతాడు, నిద్రపోతాడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకుడు నిద్రపోవడం ఉంది కదా. సో అంచేత ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి మానవత్వానికి సంబంధించిన విషయాలు. మరోపక్క ఆయన నతానియేలుని, నువ్వు అక్కడున్నప్పుడే నేను నిన్ను చూశాను, నిన్ను ఎరుగుదును అని అన్నాడు. తర్వాత కానా అనేటువంటి వివాహంలో ఆయన సూచక క్రియ చేసిన తర్వాత ఆ తర్వాత అదే అధ్యాయంలో ఆయన అనేక సూచక్రియలు చేశాడని కూడా రాయబడి ఉంది. అనేక మంది దాన్ని బట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారని రాయబడింది. అయితే వారి హృదయంలో నెరిగిన వాడిగా వారికి తను వశము చేసుకునలేదు అని కూడా రాయబడింది. మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 23-24 వచనాలు చదివితే. కాబట్టి మరోపక్క ఆయన దేవత్వం గురించినటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా పొందుపరచబడ్డాయి. కాబట్టి సిలువలో యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఈ ఈవెంట్ ని తీసుకుంటే, ఈ సంఘటనని, ఈ సన్నివేశాన్ని మనం విశ్లేషిస్తే, సిలువలో చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తును దేవుడు కాదు, యేసుక్రీస్తును నరుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి, మొదటి పాయింట్. అందుకని తిమోతికి రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతూ,
దేవుడు ఒక్కడే, దేవునికి మనిషికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు అంటాడు అనమాట. ప్రాయశ్చిత్తం చెల్లించవలసింది ఎవరు? నరుడు. ఎందుకు నరుడే చెల్లించాలి ప్రాయశ్చిత్తం? దేవుడే ప్రాయశ్చిత్తం చెల్లించవలసి ఉంటే దేవుడు నరావతారం ఎత్తకుండానే ప్రాయశ్చిత్తం చెల్లించేవాడు. దేవుడు నరావతారం ఎత్తిన వెరీ పర్పస్, దాని పరమోద్దేశం ఏమిటంటే ఆయన మనందరి పక్షాన ఆయన మన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. నరులు చేసిన పాపానికి నరుడే ప్రాయశ్చిత్తం చెల్లించాలి. కాబట్టి నరావతారం ఎత్తాడు ఆయన, మరొక అవతారం ఎత్తలేదు ఆయన. నరుడు చేసిన పాపానికి నరుడే ప్రాయశ్చిత్తం చెల్లించాలి. నరులలో, మానవులలో ప్రాయశ్చిత్తం చెల్లించడానికి క్వాలిఫైడ్ నరుడు, క్వాలిఫైడ్ హ్యూమన్ బీయింగ్, అర్హత గలవాడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి బైబిల్ చెప్తోంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, పాపోహం పాపకర్మాహం, పాపాత్మ పాప సంభవ, మా అహం పాపం, మా కర్మ పాపం, మా ఆత్మ పాపం, కాబట్టి పాపమే సంభవిస్తోంది. కాబట్టి మరొక నాథుడు లేడు. నరుడు పాపం చేయని వాడు పాపులందరి పక్షాన పవిత్రమైన రక్తం చెందించడానికి, పవిత్రమైన పాప పరిహారార్థ బలియాగం చెల్లించడానికి ఒక్కడు కూడా లేడు. కాబట్టి నరావతారిగా వచ్చి ఆయన శిక్షను అనుభవించవలసి వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు నరుడు చనిపోయాడు, నరుడికి మరణం ఉంటుంది. యేసుక్రీస్తు వారికి సంభవించిన మరణం ఏమిటిది? ఎడబాటు. మళ్ళీ ఆయన శరీరం నుంచి ఆయన ఆత్మ విడిపడింది. ఆయన శరీరాన్ని ధరించాడు, ఆ శరీరం నుంచి ఆత్మ విడిపడింది. అందుకని ఆయన చివరిలో ఏమన్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని బిగ్గరగా కేక వేసి ఆయన తల వార్చాడు, ఆయన ప్రాణము విడిచాడు అని మనం చూసాం. కాబట్టి ఆన్ ద హ్యూమన్ సైడ్ ఆఫ్ జీసస్ the death on the cross is possible, whereas on the divine side of Jesus the death on the cross is impossible. కాబట్టి యేసుక్రీస్తు కేవలం దేవుడైతే ఆయన శిలువ మీద చనిపోవడానికి వీలు కాదు. యేసుక్రీస్తు కేవలం మానవుడైతే దేవునికి నరుడికి మధ్యవర్తిగా ఉండలేడు. ఎందుకంటే ఒక పక్క దేవుడిని తృప్తిపరచాలి, రెండు పార్టీలకు మధ్యవర్తి ఉండేవాడు రెండు పార్టీని తృప్తిపరచాలి. ఆయన ఒక పక్క అనంతమైన దేవుడికి ఆయన తృప్తిపరచాలంటే ఆయన దేవత్వం కలిగి ఉండాలి, మరో పక్క పరిమితమైన మానవుడికి ఆయన తృప్తిపరచాలంటే ఆయన పరిమితమైన మానవుడై ఉండాలి. అంచేత యేసుక్రీస్తు వారు నరుడిగా చనిపోయారు. చనిపోవడం అనే దాని డెఫినేషన్ మనం జాగ్రత్తగా తీసుకుంటే ఆయన శరీరం నుంచి ఆత్మ విడిపడింది, దాన్ని మరణం అన్నాం. నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా పాపం వల్ల వచ్చిన మరణం కాదు, అది పాపం పోగొట్టడానికి తనపై తాను వేసుకున్న మరణ శిక్ష అది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మామూలు మనకు వచ్చే మరణం లాంటిది కాదు, వ్యత్యాసం ఉంది. చాలా ఒక క్లియర్ పాయింట్ పెట్టారు. మరి మా వీక్షకులు దీనిగా అబ్జర్వ్ చేయలేము. మనుషులందరూ మరణించేది వారి సొంత పాపం కోసం అయితే, యేసుక్రీస్తు వారికి తానేం పాపం చేయలేదు, ఆయన పాపం చేసి మరణం రాలేదు, కానీ మనందరి పాపాన్ని తీసివేయడానికి ఆయన మరణించాడు. అది కూడా తనలో ఉన్న యొక్క మానవ స్వభావమే మరణించింది. ఆయన దైవ స్వభావం కాదు కాబట్టి ఆయన దేవుడే అంటారు. ఖచ్చితంగా ఆయన దేవత్వానికి ఏం భంగం కలగలేదు అక్కడ, ఆయన దేవత్వానికి భంగం కలిగింది ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు ఆకలి కొన్నారు, దేవత్వానికి భంగం కలిగింది ఏం లేదు అక్కడ. అలాగే మరణించారు, ఎలా కలిసిపోయారో, ఎలా ఆకలి కొన్నారో, ఎలా దాచిందో అలాగే మరణించాడు. ఎందుకంటే ఆన్ ద హ్యూమన్ సైడ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఈ మధ్యకాలంలో మన డిచ్కీ బాబా అని పేరు పొందిన రాధా మనోహర్ దాస్ అని ఒక అతను ఉన్నాడు. సిలువ గాని లేదా ఆ సిలువ మీద ఉండే శవం గాని మనకెందుకు? 3 మేకులు పీక్కోలేదు. ఆయన ఏమంటాడంటే 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? దేవుడైతే చంపడానికి రావాలి కానీ చావడానికి రాలేదు. ఆయనే రక్షించుకోలేకపోయాడు, ఇంకా మనల్ని రక్షిస్తాడు అనేది ఆయన చేసే ఆర్గ్యుమెంట్. ఏమంటారు? మరి రాధా మనోహర్ దాస్ గారు ఆయన అలా ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. నేను కూడా చూసాను ఆ వీడియోని. చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన, చాలా అంటే వ్యంగ్యంగా మాట్లాడాడు. వ్యంగ్యంగా మాత్రమే కాకుండా అపహాస్యం చేస్తూ మాట్లాడి, ఆ మాట మాట్లాడిన తర్వాత వెరీ సారీ అని 2 సార్లు అని మంచినీళ్ళు కూడా తాగాడు ఆయన. బాగుంది. ఇప్పుడు ఆయన స్టైల్లో కొద్దిసేపు మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? సాధారణంగా నాకు ఇతర మతస్థుల్ని, వాళ్ళు కొలిచే వాళ్ళని విమర్శించడం నాకు ఇష్టం లేదు, అది నేను వ్యక్తిగతంగా ఎందుకో ఇష్టపడను. కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం తప్పకుండా వేలెత్తి చూపించాల్సి వస్తోంది. ఒకవేళ దాన్ని నిస్సహాయతగా ఆయన తీసుకొని అలా మాట్లాడితే నేను చాలా ప్రశ్నలు లేవనెత్తగలను. ఇప్పుడు వేమన గారు ఒక మాట అన్నారు. వేమన గారు ఏమన్నారు? ఒక బంగారు జింక భూమి మీద ఉండదని తెలిసి కూడా ఒక స్త్రీ మాట విని ఎలా వెళ్ళిపోయాడు,
ఇది మాయని తెలుసుకోలేక వెళ్ళిపోయాడు. తెలివి లేనివాడు దేవుడు ఎట్లాయరా అని వేమన ఒక ప్రశ్న లేవనెత్తాడు ఒక అవతార పురుషుడి గురించి. అంటే ఒక బంగారు చెక్క అనేది లేదు భూమి మీద అనేటువంటి జనరల్ నాలెడ్జ్ కూడా నీకు లేదా? లేని వాడివి నువ్వు దేవుడు ఎట్లా అయ్యావు? అది ఉంటుందని చెప్పి నువ్వు దాని వెనక ఎలా పరిగెట్టి మాయలో పడ్డావు, భార్యను ఎలా పోగొట్టుకున్నావు అని ప్రశ్న లేవనెత్తాడు. కనక మృగంబు భువిని లేదని తెలిసి తరుణి మాట విని చని అనతడు, తెలివి లేనివాడు దేవుడు ఎట్లా ఆయరా, విశ్వదాభిరామ వినురమేమ అన్నాడు. మరి దీనికి బాబా గారు ఏం చెప్తారు, రాధా మనోహర్ దాస్ గారు ఏం చెప్తారు? సరే, మానవుడు ఒకవేళ యాంథ్రోపాలజీని తీసుకున్నా, ఈ మతాల్ని పక్కన పెట్టేసిన యాంథ్రోపాలజీని తీసుకున్నా, మానవుడు టెక్నాలజీలో వృద్ధి చెందాడు. ఇంతవరకు ఎవల్యూషన్ థియరీని ఒకవేళ మనం నమ్ముదాం అనుకున్నా కూడా ఏ ఒక్క జీవిలో కూడా టెక్నాలజీ వృద్ధి చెందలేదు. ఏ ఒక్క జీవిలో కూడా. ఆ జీవులు ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టుగా కోతులు గాని, చింపాంజీలు గాని, సింహాలు గాని, నక్కలు గాని ఏమైనా తీసుకునేవాడు, పక్షులు గాని, వాటికి మొదటి నుంచి ఉన్నటువంటి ఆ కళాత్మకత ఉంటే ఉండవచ్చు, తెలివితేటలు ఉంటే ఉండవచ్చు, కానీ అవి డెవలప్ అయినట్టుగా మనం ఎక్కడ చూడలేదు. ఒక మనిషిలోనే తెలివితేటలు డెవలప్ అవడం, సైన్స్ అండ్ టెక్నాలజీ మరి పరిడవిల్లడం మనం చూస్తాం. మరి అటువంటి పరిస్థితుల్లో అవతార పురుషుడిగా వచ్చిన వాడు తాను కట్టలేని వారధిని, నరుడు కట్టలేని వారధిని వానరులు ఎలా కట్టారు? నరుడికి లేని టెక్నాలజీ వానరులకు ఎలా వచ్చింది? మరి మధ్యలో ఇప్పుడున్న వానరులకి ఎందుకు లేదు ఆ టెక్నాలజీ? ఇప్పుడు ఎలా అంతరించిపోయింది? ఇప్పుడు నరులే కడుతున్నారు మరి వారధులు, మరి వానరులు కట్టట్లేదు. నేను ప్రశ్నలు లేవనెత్తగలను. ఒక రాక్షసుడితోటి యుద్ధం చేస్తూ ఒక అవతార పురుషుడు తాను మూర్ఛిలితే భార్య యుద్ధం చేసింది, భార్య గెలిచింది. మరి అవతార పురుషుడు ఇప్పుడు ఎవరవుతారు? రాక్షస సంహారం చేసిందేమో భార్య. మరి ఈయన అవతార పురుషుడా, ఆమె అవతారమా? మరి ఎందుకు ఈ బలహీనత ఉంది? మరి అటువంటి వాడు, మరి ఈయనేమో ఇస్కాన్ టెంపుల్ కి సంబంధించిన వాడు, మరి ఆయన మరి రాధా మనోహర్ దాస్ గారు. కాబట్టి ఇది సరైనటువంటి ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు వేసుకోవడం ఇది సంస్కారానికి కానీ పెద్దరికానికి కానీ సరిపోయింది కాదు. నాకు ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. ఇద్దరు చిన్నపిల్లలు, రెండు విభిన్నమైన మతాలకు సంబంధించిన ఇద్దరు చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నారు ఎలిమెంటరీ స్కూల్లో. ఒకడు అన్నాడు లంచ్ చేస్తున్నప్పుడు తన ఫ్రెండ్ ని, ఏంట్రా మీ దేవుడు ఎప్పుడు ఇలా చేతులు చాచుకొని ఏలాడేసుకొని ఎప్పుడు అంత నిస్సహాయంగా ఎందుకురా అలా ఉంటాడు? మీ దేవుడు ఎప్పుడు అలాగే ఉంటాడు ఎందుకురా? మా దేవుళ్ళు చూడండి గదలు పట్టుకుంటారు, మా దేవుళ్ళు చూడండి బాణాలు వేస్తారు, మా దేవుళ్ళు చూడండి ఎంత గొప్పగా ఉంటారో, ఎంత ధైర్యంగా ఉంటారో అని వాడు గొప్పగా మాట్లాడాడు. వాడిని అవతల వాడిని అవహేళన చేస్తూ, అమాయకత్వంలోనే కావచ్చు. అప్పుడు ఆ రెండో చిన్నోడు అన్నాడు, అదేంట్రా మీ దేవుడు ఎప్పుడు చూసినా చొక్కా లేకుండా తిరుగుతుంటాడు అని అన్నాడు. వాడు చొక్కాలు వేసుకోడా మీ దేవుడు అన్నాడు. రాధా మనోహర్ దాసు అంత చిన్నపిల్లల్లాగా మాట్లాడుతున్నాడు. అది కాదు పద్ధతి. ఒక మతాన్ని ఇంకో మతాన్ని విమర్శించుకుంటే పద్ధతి. అది కూడా అన్నారు ప్రకాష్ గారు. ఏమన్నాడంటే ఒకటే షర్టు ఎన్ని యుగాలైనా, ఒకటే షర్టు ఉంది మా దేవుడికి ఎన్ని యుగాలైనా అని ఆ మాట కూడా అన్నారు. ఒకే షర్టు ఉంది అనుకుంటే దానికి కూడా వ్యంగ్యంగా మనం కౌంటర్లు వేయచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. ఏంటి ఇంకా వేరే చొక్కాలు లేవరా అని కూడా మనం అనొచ్చు. అది కాదు, అది పద్ధతి కాదు. ఎందుకో నాకు ఆ పద్ధతి నాకు ఇష్టం లేదు, అలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. విషయం అది కాదు. ఆయన లేవనే విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన నేను గౌరవిస్తున్నాను. ఆయన ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా, ఎంత దిగదుడిచి మాట్లాడినా, నేను మాత్రం అతను కూడా బైబిల్ దేవుడు సృష్టించినటువంటి మానవుడే కనుక, దేవుని పోలికలో ఉన్నవాడే కనుక, అతని కోసం కూడా క్రీస్తు తన రక్తం కార్చాడు కనుక, క్రీస్తు రాధా మనోహర్ దాస్ గారిని కూడా ప్రేమిస్తున్నాడు కనుక, ఆయనకి గౌరవంగా నేను ఒక జవాబు చెప్పాలనుకుంటున్నాను. 3 మేకుల్ని ఎందుకు లాక్కోలేకపోయాడు? ఇక్కడ లాక్కోలేకపోయాడా, లేకపోతే లాక్కోగలిగి లాక్కోలేదా అన్నది ప్రశ్న. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఆయన పుట్టిందే చావడానికి, అదిన్నో సిలువ మీద మాత్రమే చావడానికి ఆయన పుట్టాడు. ఎందుకంటే ప్రవచనం చాలా స్పష్టంగా చెప్పబడింది. దేవుడు ముందుగానే ఆయన్ను ఏర్పరచుకున్నాడు. సత్యవేదం స్పష్టంగా చెప్తోంది, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనను దేవుడు ఏర్పరచుకున్నాడు. సో యేసుక్రీస్తు భూమి మీదకి రావాలని, మానవాళి అంతటి పాపం కోసం ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాలని, సిలువ బలియాగం చేయాలని ముందుగానే నిర్ణయించబడింది. కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆ నిర్ణయానికి విరుద్ధంగా ఎలా వెళ్తాడు ఆయన? అసలు వచ్చిందే ఆయన కారణ జన్మ. ఏమిటా కారణం? మనందరినీ పాపం నుంచి బయటేయడానికి, మనందరూ మరణం జయించలేనప్పుడు మరణం నుంచి బయట వేయడానికి,
మృత్యోర్మామృతంగమయ అన్నటువంటి మన పెద్దల, మన పూర్వీకుల ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి, మృత్యువు నుంచి అమృతతుల్యమైన జీవితంలోకి మనల్ని నడిపించడానికి ఆయన సిలువకి ఎక్కాడు. అది కూడా సిలువ మరణం పొందుతాడు అన్నది సుస్పష్టంగా ప్రవచనాత్మకంగా ఉంది. యేసుక్రీస్తు వారి గురించి దాదాపుగా 300 ప్రవచనాలు, ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనాలు తూచ తప్పకుండా నెరవేరినాయి. కాబట్టి తండ్రి మాటకు శిరసా వహించి భూమి మీదకి వచ్చినటువంటి దైవతనయుడు ఆయన సిలువకి ఎక్కడానికే వస్తే మేకులు ఎందుకు పీక్కుంటాడు? ఇప్పుడు రాధామనోహర్ దాస్ గారు గారే కాదు, ఆ రోజుల్లో దారిని పోయేవాడు యెరూషలేం బయట ఆయన సిలువ వేస్తే, నువ్వు దేవుడి కుమారుడు అయితే మొదట నిన్ను నువ్వు రక్షించుకుని ఆ తర్వాత మమ్మల్ని రక్షించమని గేలి చేశారు. కానీ వాళ్ళందరికీ ఎప్పుడు సమాధానం దొరికింది? 3వ దినాన సమాధానం దొరికింది. ఎప్పుడైతే ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడో అప్పుడు అన్ని నోర్లు మూతపడ్డాయి. అంచేత ఆయన సిలువ నుంచి తనను తాను రక్షించుకోలేక కాదు, అసలు మేకులు కొట్టేదాకా దేనికి? ఆయన పిలాతుకే చెప్పాడు. పిలాతు అన్నాడు, నేను నిన్ను రక్షించగలను, కావాలనుకుంటే నేను మరణశిక్ష నుంచి విడిపించగలను అని బీరాలు పోయాడు. నిజానికి ఆ తర్వాత విడిపించాలనుకోని కూడా విడిపించలేని నిస్సహాయత స్థితిలోకి వెళ్ళిపోయి, అంత పెద్ద గవర్నరు, అంత పెద్ద తీర్పు తీర్చేవాడు, సీజర్ అధికారం క్రింద పనిచేసేవాడు, ప్రపంచానికి సామ్రాజ్యాధినేత సీజర్, ఆయన సీల్, ఆయన ముద్ర కింద పనిచేసేవాడు. అంత పెద్ద గవర్నరు భయంతో చేతులు కడుక్కున్నాడు. ఎందుకంటే ముందే బీరాలు పోయాడు అతను. చూస్తే మనం జాగ్రత్తగా, నేను నిన్ను విడిపించగలను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నువ్వు నన్ను విడిపిస్తావా? పై నుంచి అధికారం ఇస్తే కానీ నువ్వేం చేయలేవు. నేను అనుకుంటే వ్యూహిత సైన్యం వచ్చి నన్ను ఇప్పుడు విడిపించగలను అని ఆయన సుస్పష్టం చేశారు. కానీ అందుకు ఆయన ఇష్టపడలేదు. గెత్సెమనేలో మొట్టమొదట పోలీసు వారు ఆయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పేతురు మల్లు అనేటువంటి సైనికుడు చెవి తెగ నరికాడు. యేసుక్రీస్తు వారు పేతురుని గద్దించాడు. గద్దించి తనను అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసు వారి తెగవేయబడిన చెయ్యిని ఆయన అతికించి ఆయన ప్రార్థన చేసి స్వస్థపరిచాడు. పేతురునే గద్దించాడు. కత్తి చేత పట్టువాడు కత్తి చేతే మరి నరుకబడతాడని, లేకపోతే సంహరించబడతాడని చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా. కాబట్టి ఆయన కత్తి దుయ్యడానికి రాలేదు, ఆయన యుద్ధం చేయడానికి రాలేదు. ఫిజికల్ గా యుద్ధం చేయడానికి వస్తే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. నా దృష్టిలో దేవుడు యుద్ధం చేయడానికి అయితే కిందకి రావాల్సిన వాళ్ళు. ఆయన నుంచి ఒక మాట చెప్తే చాలు, మనందరం ఒక్క దెబ్బకి ఇది అయిపోతాం. కరోనా వైరస్ లాంటి ఒక వైరస్ పంపిస్తే చాలు దేవుడు. ఆయన కిందకి దిగొచ్చి సినిమా యాక్టర్ల లాగా, హాలీవుడ్ స్టార్స్ లాగా ఆయన ఏమో ఫైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఫైట్ చేసి ఆయన గొప్పతనాన్ని మనకు చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒక విలన్ని చంపాలన్నా, ఒక యుగంలో ఒక దుష్టుణ్ణి సంహరించాలంటే ఎంతసేపు సంహరిస్తాడు దేవుడు? జనన మరణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. జనన మరణాలు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు దిగి వచ్చి అవతారం ఎత్తి ఒకరిని సంహరించాల్సిన అవసరం లేదు. అంచేత ఆయన సంహరించడానికి రాలేదు, యుద్ధం చేయడానికి రాలేదు. ఆయన పాపంతో యుద్ధం చేయడానికి వచ్చాడు, నీతి యుద్ధం చేయడానికి వచ్చాడు, ధర్మ యుద్ధం చేయడానికి వచ్చాడు. సిలువలో మానవాళి పాపమంతా వచ్చి భగవంతుడు దేవుని యొక్క మహాపరిశుద్ధతకు ఎదురాడింది. దేవుని మహాపరిశుద్ధత, మనిషి మహాపాపం, ఈ రెండు తలపడ్డాయి సిలువలో. ఆ యుద్ధంలో యేసుక్రీస్తు వారు గెలిచారు. సిలువలో ఆయన పాపాన్ని సంహరించాడు, అంచేత మరణాన్ని కూడా తర్వాత సంహరించాడు. అందుకని యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయినప్పుడు మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం మనం చదివితే, ఆయన బిగ్గరగా కేక వేసి ఆయన తలవాల్చినప్పుడు అప్పటికే అయిపోయింది. ఆయన గెలిచేయడం అయిపోయింది అక్కడికే. అందుకని సమాధుల బండలు బద్దలైన సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళు లేచారు. వాళ్ళు విగత జీవులుగా ఉన్నవాళ్ళు సజీవులయ్యారు. కారణం ఏమిటి? ఆయన పాపాన్ని జయించాడు కాబట్టి మరణాన్ని జయించాడు అనడానికి గుర్తది. అంచేత ఆయన ఈ యుద్ధం, మన రాధా మనోహర్ దాస్ గారు అనుకున్నటువంటి యుద్ధం చేయడానికి రాలేదు. ఆయన 3 మేకులు పీక్కొని ఉంటే ఈ రోజు నీ మేకులు పీకడానికి ఎవడుండేవాడు కాదు. ఈ రోజు నీకు కొట్టిన మేకులు పీకడానికి ఎవడుండేవాడు కాదు. మరణం నీకు కొడుతున్న మేకులు పీకడానికి ఎవడుండేవాడు కాదు. కానీ ఆయన ఆ రోజు ఆ 3 మేకులు పీక్కోలేదు కాబట్టి మనందరి మేకులు పీకడానికి ఆయన మరణంలోకి ప్రవేశించి మరణం అనే కొరకరాని సమస్యను, ఆ అంతిమ శత్రువును ఆయన దునుమాడాడు, జయించాడు కాబట్టి ఈ రోజున ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ పాప పరిహారం, మరణం లేకపోవడం, అమృతుల్యమైన జీవితం ప్రసాదించడానికి